ABCDలు పదాలు లేకపోతే, తెలుగులో అ ఆ ఇ ఈలు లేకపోతే, అక్షరం లేకపోతే పదాలు ఉన్నాయా? పదాలు తర్వాత వాక్యాలు ఉన్నాయా? రావు. కొత్త కొత్త పాటలు, పద్యాలు, ఆ సందేశాలు ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి? బైబుల్ నా ఇక్కడ ఉంది. నీ వాక్యమే నా పాదముకు దీపము, ఈ దీపము నీకు ఆధారం. ఇది నీ బేసిక్ అక్షరాలు. దీంట్లో నువ్వు ధ్యానిస్తుండగా నువ్వు ఫామ్ చేసుకోవాలి. చిన్నగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇది నీకు ఒక బేసిక్ ఫౌండేషన్. అది నేను చెప్పాలనుకున్నాను ఈరోజు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ బుక్లో నువ్వు ఎదుర్కొనే ప్రతిదీ ఉంటుంది. ఈ అక్షరాల్లో నేను రాసే ప్రతి ఒక్క రోజువారీ మెసేజ్ ఉంటుంది. నేను కమ్యూనికేట్ చేసేది ఉంటుంది. ఇప్పుడు తుఫాన్ హెచ్చరిక చేస్తే మత్స్యకారుడితో మాట్లాడినా ఈ పదాలే మాట్లాడాలి. తెలుగులో అ ఆ ఇ ఈలు వాడాలి. ఇది వాడకుండా నేను ఇప్పుడు మాట్లాడేదే కష్టం. అర్థమవుతుందా? నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? అలాంటిది దేవుని వాక్యం. ఇంతకంటే దేవుడు స్పష్టంగా ఎవరు చెప్పలేదు. దేవుడు మనకి ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏం చెప్పాలి? మనకి దేవుని వాక్యం అక్షరాభ్యాసం. ఈ అక్షరాభ్యాసం లేక అజ్ఞానం అయిపోతారు ఈ లోకంలో. అలాగే దేవుడు కూడా నా జనులు ఎందుకు నశిస్తున్నారు? జ్ఞానం. ఈ అక్షరాభ్యాసం లోక జ్ఞానం ఇస్తుంది. ఈ అక్షరాభ్యాసం నీ జీవితం ఆత్మ నశించకుండా నిత్య రాజ్యంలోకి నడిపిస్తుంది. ఈ లోకంలో చెమట వచ్చి దేని వెంటైతే పరిగెత్తున్నారో అవన్నీ దేవుడు నీ వెనక తీసుకొస్తాడు. చెప్పలేదా దేవుడు? మొదట నా రాజ్యాన్ని నీతిని వెతికితే నీకేం కావాలో అవన్నీ నీ వెనక వస్తాయి. నువ్వెప్పుడు చీజ్ వెనక పరిగెత్తకూడదు. ఎలకెప్పుడు చీజ్ వైపు పరిగెత్తా ఉండిద్ది. కానీ దానికి ఒక ట్రాప్ పెడతారు. అంటే ఇటు తిరుగుతూ ఉంటుంది. మీకు చూపిస్తే బాగుంటుంది. మనము సాతానుగాడు మనకి ఎరమేస్తాడు మన ముందు. చూస్తున్నారా? ఇది ఒక ట్రాప్. అవునంటారా కాదంటారా? దీంట్లో